వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గడువు సమీపిస్తోంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశం కానుంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు కానున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవి. గత ఏడాది నవంబర్లో 4 నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2025-26కు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ సైతం ఇదివరకే జారీ అయింది. తొలి రోజున గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలుత ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఈ తేదీలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వార్షిక బడ్జెట్ ను మార్చి 3వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 27వ తేదీన రాష్ట్రంలో 7 జిల్లాల్లో శాసన మండలి ఎన్నికలు జరగబోతుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండకపోవచ్చని, అందువల్లే బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టే తేదీలో మార్పు చేశారని అంటున్నారు. ఈ క్రమంలో 22, 23 తేదీల్లో శాసనసభ్యులకు నిర్వహించి తలపెట్టిన బడ్జెట్ అవగాహన సదస్సు కూడా వాయిదా పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కాగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు మొత్తం దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిందని సమాచారం. ఈ కేటాయింపుల్లో ప్రాథమిక విద్య, వ్యవసాయం, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.